మహోన్నతుడా, పరిశుద్ధుడా, రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభువుగా, సృష్టికర్తను గొప్ప దేవుడుగా, ప్రపంచానికి దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడైనే యేసు ప్రభువా, నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహింపరుస్తూ ఉన్నాను. ఈ దినము ప్రపంచ దేశంలో ఉన్న చిన్నపిల్లలు రాబోయే తరము వారిగా జీవించినట్లుగా ప్రార్థిస్తున్నాను. వారి భవిష్యత్తును దేవా ప్రజలకు, దేశానికి, అనేకులకి మేలుకరంగా, దీవెనికరంగా వారిని సిద్ధపరచమని, దేశంలో ప్రపంచంలో చీకటి సంబంధమైన సాతాను యొక్క కుట్ర కుతంత్రాలు, దేవా యుద్ధాలు, భయంకరమైన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాటి విషయంలో విజయాన్ని దయచేయు దేవా. నాయన కరువు, యుద్ధాలు, పేదరికమును నుంచి విడిపించు. విద్య దూరం అవ్వకుండా ప్రతి ఒక్కరు చదువుకొని వారి జీవితాల్లో దేవా సృష్టికర్తను దేవుడని నేను ఎరిగి మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ కలిగి నరకమును తప్పించుకొని నీ రాజ్యంలో ప్రవేశకులుగా నీ ఏర్పాటు ఉన్న ప్రజలను సిద్ధపరచమని యెహోవా ఈరే అనే లైవ్ ద్వారా ఆయన యూట్యూబ్ పరిచర్యలో తోడుగా మాకు ఉండమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆద్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు నీవే, రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా. ఆద్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా. ఆది జనకుడు ఏదెని తోటలో శోధనల పాడి వేధించినప్పుడు, ఆది జనకుడు ఏదెని తోటలో శోధనల పాడి వేధించినప్పుడు, ఆశలన్నీ ఆడే ఆశ కలుగు చేసి అధములను నీవు ఆధారింతువు. అమృతి మోతి నీవే ప్రభు, సాటి నీకెవ్వారు. అధములను నీవు ఆధారింతువు. అమృతి మూర్తి నీవే ప్రభు, సాటి నీకెవ్వారు. ఆద్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా. పిల్లచితివి ఇశ్రాయేలు సంతతిని, వేల కొలది వాగ్దానములతో. పిల్లచితివి ఇశ్రాయేలు సంతతిని, వేల కొలది వాగ్దానములతో. కలిమి అందున కలకలందున తొలగిపోయిన తల్లాడిల్లిన చల్లగా కాచితివి ప్రభు, సాటి నీకెవ్వారు. తొలగిపోయిన తల్లాడిల్లిన చల్లగా కాచితివి
ప్రభు సాటి నీకెవ్వరు ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా రాజ్యమేలిరి రాజులెందరూ రాజనగరాల రత్నాల సిరులతో రాజ్యమేలిరి రాజులెందరూ రాజనగరాల రత్నాల సిరులతో రాజకాంక్షతో రణములు సల్పిరి రథములను చూచి సదయన్మారచిన నిత్య సాత్వికుడవు ప్రభు సాటి నీకెవ్వరు రథములను చూచి సదయన్మారచిన నిత్య సాత్వికుడవు ప్రభు సాటి నీకెవ్వరు ఆద్యంత రహిత ప్రభువా రాజులకు రాజా ప్రభు యేసు నీవే సదా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశ్రయింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేశీయులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ప్రభు కృపలో ఈ యొక్క గలతీ సంఘానికి రాస్తున్న పత్రిక గురించి మనం మాట్లాడుకుంటూ దేవుని వర్తమానాన్ని, ప్రతి వచనాన్ని కూడా ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినందుకు ఆయన ఘనపరుస్తూ ఉందాం. చూడండి 9వ వచనంలో అపోస్తుడైన పౌలు గలతీ సంఘంలో ఉన్న లోపములన్నీ సరిచేస్తూ, కనుక పౌలు వారికి దేవుని యొక్క ఉద్దేశాలను, ధర్మశాస్త్రము యొక్క విధులను, ఆయన యొక్క కొరకు జీవించిన అబ్రహాము జీవితాన్ని గురించి, ఆదికాండములో జరిగిన సన్నివేశాలు తిరిగి నూతన నిబంధనలో గలతీ సంఘానికి పౌలు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 9వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశ్రయింపబడుదురు. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా విశ్వాసముతో
ఆశ్చర్యంపబడుదురు అని మనము చదువుకున్న లేఖన భాగము. ఒకప్పుడు ఈయన పేరు అబ్రహాము పేరు ఏం పేరు అని మనం గమనిస్తే అబ్రాము అంటే రక్షణ లేనివాడు, సృష్టికర్తన దేవుని ఎరగినవాడు, విగ్రహారాధన చేసేవాడు, సూర్యదేవతను పూజించేవాడు, లోక ఆచార సాంప్రదాయం కులము కట్టుబాటులు కలిగి విగ్రహాలకు కాపలా ఉంటూ తన తండ్రి విగ్రహములు అమ్ముతూ ఉంటే వ్యాపారం చేస్తూ ఉంటే ఆ దేవుల బొమ్మలకి కావలుగా ఉండి కనుక గొర్రెలు కాస్తూ పలు రకాలుగా ఈ లోక దేవుని దేవతల దైవాలు పూజించే అబ్రాము ఎప్పుడైతే సృష్టికర్తను దేవుడు గొర్రెలు కాసినప్పుడు అబ్రామాని పిలిచి తనతో మాట్లాడే దేవుడు అబ్రాముని అబ్రహాముగా చేసి తనతో మాట్లాడి ఆ యొక్క దేశాన్ని స్వదేశాన్ని నీ తండ్రి ఇంటి వారిని నీ కలిగిన సమస్తమైన ప్రజలను విడిచి నేను చూపించబోయే దేశానికి నువ్వు రా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను విస్తరింపచేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలముగా ఆ ప్రపంచ దేశంలో ఉన్న అన్యజనులందరూ ఆశ్రయింపబడుదురు. కనుక నీ విశ్వాసులకి అబ్రాము అంటే రక్షణ లేనివాడు, అన్యుడు, సృష్టికర్తను దేవుని ఎరగినవాడు. అబ్రహాము అంటే సృష్టికర్తను దేవునికి ఎరిగినవాడు. అబ్రహాము అంటే విశ్వాసులకి తండ్రిగా. అబ్రహాము విశ్వాసులకి తండ్రి ఎట్లయ్యాడు అని మనం గమనిస్తే ఇస్సాకును బలి అర్పించినప్పుడు కనుక 3 దినాల వరకు ప్రయాణం చేశారు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నువ్వు ప్రేమించి నీ కుమారుని నువ్వు నాకంటే ఎక్కువగా నీ కుమారుని ప్రేమిస్తున్నావని ఆ దేవుడు ఎరిగి అబ్రహాముని తన కుమారుని బలి అర్పించి సిద్ధపడినప్పుడు యోమని అడిగినప్పుడు అబ్రహాము వెనుకంజ వేయలేదు. అబ్రహాము బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు అంటే అబ్రహమా నువ్వు మాట ఇచ్చావు, నెరవేర్చా గనక నీవు నీ యొక్క కుమారుని బలిగా అర్పించొద్దు, కానీ పొదలో పొట్టేలుంది, నీ కుమారుని ప్రతిగా నువ్వు బలి అర్పించు, నీ కుమారుని నువ్వు తీసుకో అని చెప్పి దేవుడే చెప్పినప్పుడు అబ్రహాము ఆ కుమారుని తీసుకున్నాడు. అప్పుడు ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. దేవుడే చూచుకున్నవాడు, దేవుడే చూస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే నా సర్వస్వమని అంతవరకు కూడా కుమారుని ఇష్మాయేలును హాగర్ని పంపివేసిన వాడు అబ్రహాము తిరిగి ఇస్సాకుని తన ప్రేమంతో పొర్లుకొచ్చినప్పుడు అబ్రహాము దేవుని కంటే అధికముగా ఇస్సాకును ప్రేమించాడు. అప్పుడే దేవుడు ఇస్సాకును ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము ఇస్సాకును ప్రేమించకుండా తన పిలిచిన దేవుణ్ణే యథార్థమైన హృదయముతో ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే అబ్రహాముగా చేయబడ్డాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా చేయడు. అందుకే అబ్రహాము విశ్వాసులందు అబ్రహాము విశ్వాసమును అనేకులకి నూరు పోస్తూ విశ్వాసులకి తండ్రి అయినట్లుగా మనం గమనించాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించినట్లుగా అబ్రహాము మనము ఎలాగైతే దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారో అలాగే మనము లోకములో ఉన్నప్పుడు లోకములో కూడా ప్రత్యేకింబడి వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనము దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం జీవించాలి అంటే చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఎల్లనగా అది ఆయన్ను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మీకు ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన్ను చూతుము గనుక ఆయన్ను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మనల్ని పిలిచే దేవుడు, సృష్టికర్తను దేవుడు పవిత్రుడు. ఆయన పిల్లలు కూడా పవిత్రులుగా ఉండాలి అనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన పిల్లలుగా మనం జీవించాలంటే చూడండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఇంకా మనం ఒక విషయాన్ని గమనిద్దాం. 18వ వచనం, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు తను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతా దుష్టిని అందుని ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాడిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును
నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన మూలముగానే మనము ఆత్మీయముగా పుట్టినట్లుగైతే మనల్ని మనము కాపాడుకో అవసరం లేదు. కానీ యోసేపుని కాపాడేది ఎవరు అంటే దేవుడే. కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడ్డాడు. దావీదు బెత్షెబాను చూసి ఆమెను రప్పించుకొని పాపము చేయడం గల కారణం ఏంటి అంటే ఆయన దేవుని భయము లేనివాడుగా అక్కడ ప్రవర్తించినట్లుగా మనం గమనిస్తున్నాం. మనము దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఎప్పుడు మనం జీవిస్తామో అప్పుడే మనలో దేవుని ఆత్మ ఉంటాయి. తను భద్రం చేసుకునేవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు నీ దేవుడే భద్రం చేసి కాపాడు వాడుగా ఉంటాడు. దుష్టుని వలలో నుంచి దేవుడే ఎవరిని విడిపించాడని మనం చదువుకున్నామంటే యోసేపుని విడిపించాడు. యోసేపుని విడిపించిన దేవుడే నిన్ను నన్ను విడిపించగలగాలి అంటే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం ఎప్పుడు జీవిస్తామో అప్పుడే అబ్రహాము విశ్వాసులకి ఏమయ్యాడని మనం గమనిస్తే తండ్రి అయ్యాడు. అబ్రహాము విశ్వాసులకి ఏమి నేర్పాడు అంటే తనలో ఉన్న విశ్వాసమును తన కుమారులకి నేర్పాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పితరుడైన దావీదు భక్సింగ్ గారు ప్రపంచం అంతటి కూడా అపోస్తుడుగా ఏ రీతిగా ఆయన ఉన్నాడు, అపోస్తుడైన పౌలు ఏ రీతిగా ఆయన ప్రపంచము అంతట్లో కూడా గొప్ప అపోస్తులు అందరికంటే గొప్పవాడుగా ఉన్నాడు అంటే ఆయన దేవుని చిత్తమును ఎరిగిన వాడుగా జీవించాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తాడు. మనము దైవ చిత్తానుసారం జీవించినప్పుడు, మనము ఆయన పిల్లలముగా జీవించినప్పుడు మనల్ని బట్టి ఆయన నామమునికి ఏమొస్తుంది అంటే మహిమ వస్తుంది. మనం ఆయన పిల్లలమని చెప్పుకొని ఆయనకు విరోధముగా జీవించినంత కాలము ఆయన నామమునకు మన ద్వారా ఏమొస్తుంది అంటే అవమానం వస్తుంది. కనుక మనం రెండో విషయాన్ని 10వ వచనం గమనిస్తే చూడండి, 9వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశ్రయింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడ్డారు. ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే ఆమెని రాలి విసిరి చంపాలని ధర్మశాస్త్రము సెలవిస్తూ ఉంది. చూడండి, ఒక లేఖన భాగమును మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి దగ్గర ఈ సంగతి జరిగింది. చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావా అని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలని ఆయన్ను శోధింపవలనని ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమేమి రాయిచున్నట్టుండి వారు ఆయన్ను పట్టు వదలక అడుగుగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరనూ నీకు శిక్ష విధింపలేదా అని ఆమెను అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే ఆమె రాలి విసిరి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారముగా ఆమెను బ్రతకనివ్వకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక యవనస్తుడు ఇంట్లో ఉండి 3 పూట్ల ఆహారం తిని అతడు ఏ పనియో చేయకుండా తల్లిదండ్రులకి ఇబ్బందికరంగా ఉన్నట్లుగైతే అతన్ని ఏమి చేయాలి అంటే అతన్ని చంపివేయాలి. ఇతను మా కుమారుడు కానీ ఇతని ద్వారా మాకు క్షేమము లేదని చెప్పినప్పుడు వారు ధర్మశాస్త్ర ప్రకారంగా అతని రాలిసి చంపేయాలి.
ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి కనుక ఏ పని చేయకుండా ఆహారము తిన్నట్లుగైతే ఆ వ్యక్తిని మనం నూతన నిబంధనలో మనం చదివితే నూతన నిబంధనకు వచ్చేసరికి అతన్ని శత్రువుగా చూడాలని వాక్యము సెలవిస్తుంది. చూడండి, మొదటి తెస్సలోని పత్రికలో దేవుని వాక్యము ఇదే విషయాన్ని అతని శత్రువుగా భావింపక అతని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. చూడండి, ఇక్కడ మనం చదువుకుందాము. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయచ్చు జీవనము చేస్తుంది. మీరు మమ్మును పోలి నడుచుకున్నవాలని మమ్మును మేము మాదిరిగా కనపరచుకుంటే ఇలాగ చేస్తుంది, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయి నల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించడం కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పర్లు జోలికి పోవచ్చు, అక్రమగా నడుచుకొనిచున్నారని వినిచున్నాం. అటువారు నెమ్మదిగా పని చేసుకొనుచు సొంతముగా సంపాదించిన ఆహారం భుజింపవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారు ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చెట్లు విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయుకుడి. ఆయనను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. పాత నిబంధనలో చంపివేయాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా అతడు ఏ పని చేయక తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉండి 3 పూటలు తిని ఆ ఆహారము వస్త్రము కలిగి కనుక తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిన వ్యక్తిగా యవనస్తుడైతే అతన్ని చంపివేయాలి. నూతన నిబంధనలో పౌలు అంటున్నాడు, ఏ పని చేయని అలా అతను సిగ్గుపడి నిమిత్తము అతనికి దూరముగా ఉండాలి. ఆయనను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి అతనికి బుద్ధి చెప్పుడి. గమనిస్తున్నారా? ధర్మశాస్త్ర ప్రకారముగా కనుక ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఆచరించారో వారు శాపగ్రస్తులు అని లేఖనము మనం చదువుకున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పూర్తిగా చదివాం. 10వ వచనంలో 11వ వచనం చూడండి ఏమంటున్నాడు, ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏమనగా నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రం మూలముగా ఒక వ్యక్తి దేవుని విరోధముగా పాపము చేస్తే అతన్ని చంపివేయాలి. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఏమి చేయాలి అంటే ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండడు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని, ఆ ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు. ఇవి చదువు ద్వారా ప్రయోజనం లేదు, విండు ద్వారా ప్రయోజనం లేదు. ధర్మశాస్త్రం చదవాలి, వినాలి, గైకొనాలి, అనుసరించాలి. చూడండి, ఇదే విషయాన్ని మనం ఇక్కడ చదువుకున్న మాటను కూడా చూద్దాం. 12వ వచనంలో ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను అనుసరించువాడు వాటి వలనే జీవించెను. ధర్మశాస్త్రాన్ని చదువు ద్వారా విండు ద్వారా ప్రయోజనము లేదు. ధర్మశాస్త్రం గైకొనకపోతే అది శాపగ్రస్తమైంది. ధర్మశాస్త్రం గైకొనకపోతే వ్యభిచారం జరుగుతుంది. ధర్మశాస్త్రము గైకొనకపోతే అన్యాయంగా, అక్రమంగా, పాపము, మోసము, అన్యాయము, దుర్మార్గము రెచ్చిపోయి కంటి కన్ను తీసేయాలి, పంటికి పన్ను తీసివేయాలి. కనుక ఒకరిని గర్భఫలాన్ని పొడిసిస్తే చంపితే వారి గర్భఫలాన్ని చంపేయాలి. ఒకరిని చంపితే ఒకరిని వెంటనే చంపివేయాలి. అది ధర్మశాస్త్రం. యేసు ప్రభు చెప్పారు, అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదు ప్రభు అంటే నేను నీకు శిక్ష విధించను. ప్రభు చెప్పాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇవి వ్యభిచారం చేసింది, అటువంటి రాజు సంపాదన ధర్మశాస్త్రం చెప్తుంది. యేసు ప్రభు నువ్వేం చెప్తావు అని చెప్పి యేసు ప్రభుని శోధించారు. ప్రభు చెప్పాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి మీద రాయి వేయండి. ఈమె బయటపడిన పాపి, వారు రహస్య అండర్ గ్రౌండ్ పాపులు కనుక వారు రాళ్ళు కింద పడిచి వెళ్ళిపోయిన ప్రభు చెప్పారు, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళు, ఇక పాపము చేయి. ధర్మశాస్త్రము పాపం చేసి చంపివేయమని చెప్తుంది. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన వ్యక్తి శాపగ్రస్తుడు అవుతాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగైతే దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, హత్య చేయకుండా, కనుక స్వామర్థనముగా ఉండకుండా పని చేసుకుని నువ్వు బ్రతికినట్లుగైతే, ధర్మశాస్త్రాన్ని నువ్వు గైకున్నట్లుగైతే, ధర్మశాస్త్రమును అనుసరించినట్లుగైతే నువ్వు జీవింప చేస్తావనేదే దేవుని యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రం మూలంగా ఎవడు ధర్మశాస్త్రాన్ని చదువు ద్వారా
చూడండి, నికోదేము రాత్రి వేళ మరి 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు దగ్గరికి వచ్చి, అయ్యా మరి నేను కొత్తగా జన్మించాలా అని అడిగాడు. కనుక ఒకడు తండ్రి మూలముగా, ఒకడు కొత్తగా జన్మించాలంటే యేసు చెప్పాడు, మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించినది క్రొత్త జన్మ కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. చూడండి అన్నమాట చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కనుక నికోదేము ఆ రాత్రే మారు మనసు పొందాడు. నికోదేము ఎవరంటే యూదులకి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు కానీ, చదివేవాడిగా, చెప్పేవాడుగా, దాన్ని గైకొనలేని వాడుగా జీవించాడు. ఈ రాత్రి యేసుకు వచ్చినప్పుడు అతడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని చెప్పినప్పుడు నికోదేము మారు మనసు పొందాడు. ఈ నికోదేమే యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయన కొరకు సమాధి దగ్గరికి ఆ పిలాతుని, ఆయన శరీరం నాకు కావాలి, ఆ శరీరం నాకు కావాలని చెప్పి నారతో చుట్టిన బట్టను తీసుకొని వచ్చి సుగంధ ద్రవ్యాలు వేసి, కనుక ఆ అరిమతి యేసేపు ఆ యొక్క సమాధిని ఇచ్చిన దాంట్లో యేసుప్రభువారిని భద్రపరిచినట్లుగా నికోదేము, అరిమతి యేసేపు వారిద్దరు కూడా ప్రభువు కార్య విషయంలో పాల్గొన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ధర్మశాస్త్రమును చదువు ద్వారా ఎవరు నీతిమంతులు అవ్వరు కానీ దాన్ని అనుసరించడం ద్వారా, చూడండి 11వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమయ్యుండి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించును. గమనించారా? ఇక్కడ విషయం గమనిస్తే, ఎవడును నీతిమంతుడిగా ధర్మశాస్త్రం చదువు ద్వారా వీడి ద్వారా నీతిమంతుడు చేయబడ్డు కానీ, నీతిమంతుడిగా ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని చదువుతాడో, వింటాడో, గైకొంటాడో, అనుసరిస్తాడో, పాటిస్తాడో, దేవుని వాక్యం నరహత్య చేయకుంటుంటాడు, వ్యభిచారించకుండా అబద్ధం ఆడుకుంటాడు, నీ సహోదరునికి మోసం చేయొద్దు అని ఎప్పుడైతే ఆ మోసం చేయకుండా ధర్మశాస్త్రం అనుసరిస్తాడో అతడు నీతిమంతుడు, విశ్వాసం మూలముగా జీవించను. ధర్మశాస్త్రం చదువు ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు చేయబడ్డ కానీ ధర్మశాస్త్రమును, దేవుని వాక్యాన్ని చదివి విని అనుసరించడం ద్వారా నీతిమంతుడుగా చేయబడతాడు అనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. గలతీ సంఘస్థులు కూడా ధర్మశాస్త్రం చదువుతున్నాము, చాలామంది నామకార్థ పండుగ అలవాటు, ఆదివారపు దొంగ క్రైస్తవులు, దొంగ విశ్వాసులు, దొంగ సేవకులు వారు చెబుతరే కానీ చెయ్యరు. పరిచయులు బోధిస్తారు కానీ ఆ బోధించిన ప్రకారంగా జీవించరు, వారే పరిచయులు. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని చదువుతారు, వింటారు, వాటిని అనుసరిస్తారు. అందుకే శాస్త్రులు ప్రభు యొక్క మార్గంలో, ప్రభు చిత్తంలో వారు జీవించి, ప్రభువుని వెంబడించి ధర్మశాస్త్రాన్ని వారు గైకుని వారుగా జీవించారు. ఆ పరిచయులు, సద్దూకాయలు అనుసరించారు, పరిచయులు ఆచరించారు. కనుక నువ్వు ఆచరించే క్రైస్తవుడిగా ఉన్నట్లయితే నువ్వు నీతిమంతుడిగా చేయబడవు. అందుకే 11వ వచనం చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించు. కనుక దేవుని ఆత్మ ఎప్పుడు నీ మీద ఉంటుందంటే ధర్మశాస్త్రం గైకోణ ద్వారా, దేని ద్వారా? విశ్వాసం ద్వారా. విశ్వాసం, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తాను వెదికవాడికి ఫలము దయచేయని నమ్మవాళ్ళని కదా. దేన్ని బట్టి నమ్మాడంటే విశ్వాసమును బట్టి నమ్మాడు కనుక అతడు ఆత్మను పొందుకున్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని గైకొని అనుసరించేవాడు ఉన్నాడు కనుక అబ్రహాము అన్యజనులను అబ్రహాము ద్వారా ఎలాగ ఆశ్రయించబడ్డారో అబ్రహాము కుమారులు ఆశ్రయించబడ్డారు. అబ్రహాము ఏ రీతిగా విశ్వాసం కలిగి ఉన్నాడో అబ్రహాము కుమారుడు, అబ్రహాము యందు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కూడా వారు విశ్వాసం కలిగిన అబ్రహాము కుమారులు అయ్యారు. కనుక అందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. కనుక ప్రియ సహోదరి సోదరుడు, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై ఉండి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి
విమోచించును. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేడే కాలదు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించమని యేసు ప్రభు వారు చెప్పారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ స్త్రీని రాజుని చంపాలి, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఇక ముందు ఎవరి పాపము చెయ్యొద్దు అని ధర్మశాస్త్రాన్ని అనుసరింపచేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే ఆ శాపగ్రస్తుడివి. అందుకే ఇక్కడ చూస్తే మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడదు. శాపగ్రస్తమైన శిలువ మీద శాపగ్రస్తమైన మనుషులు, దొంగలు, వ్యభిచారులు, ఆ రోమా ప్రభుత్వానికి యెరూషలేములో ఉన్నవారు, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాపం చేసిన వారిని యెరూషలేముకి ఆమడ దూరం ఉన్న గొల్గోతు కొండ మీద వారిని సిలువేసి చంపేవారు. సిలువ అంటే రోమీయులకి శాపము అని గ్రహించారు. కనుక ఆ రీతిగా ఏ పాపం ఎరగని ఆ శాపగ్రస్తమైన ఆ శిలువ మీద నేను ఆ పాప పరిహారం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపం నుండి విడిపించడానికి, ధర్మశాస్త్రం అనుసరింపచేయడానికి, నీతిమంతుడిగా చేయడానికి, నీతిమంతుడిగా ఉన్న వ్యక్తిని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడానికి నిన్ను నన్ను కూడా అబ్రహాముగా చేయబడి నీతిమంతుడిగా జీవించాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ పాపాత్మ స్త్రీతో ఇక పాపము చేయకమంటే ఆమె ఇక నేను పాపము చేయను ప్రభువా అని ఆమె పాపమును విడిచి నీతిమంతురాలుగా జీవించింది. ప్రియ సహోదరుడా, ధర్మశాస్త్రాన్ని క్రైస్తవుడిగా, విశ్వాసగా, సేవకుడని చెప్పుకొని దేవుని వాక్యాన్ని అనుసరించకుండా జీవించినట్లయితే నువ్వు నీతిమంతుడు కావు, నువ్వు శాపగ్రస్తుడువు. నువ్వు ధర్మశాస్త్రం గైకొని చనిపోయినట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య యుగయుగాలు నరకం ఉంది. ధర్మశాస్త్రం చదువు ద్వారా, విండు ద్వారా, గైకొండ ద్వారా, అనుసరించడం ద్వారా నువ్వు విశ్వాసం అవుతావు, నువ్వు నీతిమంతుడు చేయబడతావు. నువ్వు నీతిమంతుడు విశ్వాసం మూలం జీవిస్తాడు. విశ్వాసం బట్టి రాజులు తమకున్న విశ్వాసాన్ని బట్టి రాజ్యములు జయించినట్లుగా అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పరలోక రాజ్యములో నేను ప్రవేశించగలనని విశ్వాసం కలిగినాడు. అబ్రహాము యొక్క కుమార్తెగా యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడిన ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనం జీవించినప్పుడే ఆ నిత్యరాజ్యమైన మోక్షములో మనం ప్రవేశించగలం. ఆ రీతిగా మన అవిధేయతలు, మన దోషములు ఒప్పుకొని విడిచిపెట్టి నిజమైన యోగ్యులైన సేవకులు, యోగ్యమైన విశ్వాసులు ఎవరు అంటే ధర్మశాస్త్రం గైకొనేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, దాని ప్రకారంగా జీవించేవారే నీతిమంతులుగా, విశ్వాసులుగా, నిత్యరాజ్యమైన మోక్షమునకు హక్కుదారులు. ఎవరైతే క్రైస్తవులుగా విశ్వాసాలను చెప్పుకొని, సేవకులను చెప్పుకొని, ధర్మశాస్త్రం చదివి ఈ చెవితో విడిచిపెట్టేస్తారో వారు నిత్య నరకానికి వెళ్తారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని వారు శాపగ్రస్తులు, నరకపాత్రులు. కనుక నువ్వు నరకము కొరకు భక్తి చేస్తున్నావా, నిత్యరాజ్యమైన మోక్షము పరలోకము కొరకు భక్తి చేస్తున్నావా? నీ అవిధేయత, నీ దోషములు ఒప్పుకొని విడిచిపెడితే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణను. కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు నికోదేము. కనుక ధర్మశాస్త్రమైన యేసుప్రభు వారు చెప్పినప్పుడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాడు. కనుక అతడు యేసుప్రభు దేహమును పిలాతును అడిగి తీసుకొని ఆయన్ని సమాధి చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తులకి బహిరంగముగా వచ్చాడు. రక్షించబడిన వ్యక్తి ఒక ఇంటిలో, ఒక అండర్ గ్రౌండ్లో ఉండడు, కానీ రక్షించబడిన వ్యక్తి తను ఏమైతే రక్షించబడ్డాడు, ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు, ఏ మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాడో అది లోకానికి వెలుగుగా ఉంటాడు. అనేకులకి ఆ సమరస్త్రీ వారు సువార్త చెప్పి సాక్షిగా జీవిస్తాడు. అది క్రైస్తవ జీవితం. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిశుద్ధులు, అనుసరించే దేవుని సేవకులు మాత్రమే నిత్యరాజ్యమైన ఆ పరలోక రాజ్యంలో వారసులు. ప్రార్థన చేసుకుని జీవగల తండ్రి, కొన్ని మాటలు మా పిల్లలు అన్నారు, వారి జ్ఞానంతో వారికి అర్థము కాదు, నీ జ్ఞానంతో నింపి ధర్మశాస్త్రాన్ని చదువు ద్వారా, విండు ద్వారా నాయన నాశన పాత్రలు, నరక పాత్రలు, శాపగ్రస్తులను చెప్పావు. అనుసరించి జీవించడం ద్వారా నిత్యరాజ్యమైన మోక్షమునకు హక్కుదారులని బయలుపరిచావు. ఇట్టి నీ ఏర్పాట్లలో ఉన్నవారిని, ఆయా అవిధేయులుగా ఉన్నవారిని, సేవకులని, విశ్వాసులని, క్రైస్తవులని, విరోధంగా బ్రతుకుతున్న వారిలో ఇంకెవరైనా ఉంటే, అన్యజనుల్లో ఇంకెవరైనా ఉంటే వారిని కూడా నీ ధర్మశాస్త్ర, నీ వాక్యాన్ని గైకొని అనుసరించి విశ్వాసం కలిగి నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించను లేఖనాన్ని స్వతంత్రించుకుని వారుగా, నరకం తప్పించుకొని నీ రాజ్యము పొందుకుని వారుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని, మన పరమతండ్రి దేవుని, మన పరమతండ్రి అయిన పరిశుద్ధులకును ఇప్పుడును
ప్రభు రాకడ దినం వరకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆద్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు, యేసు నీవే సదా. ఆద్యంత రహిత ప్రభువా, రాజులకు రాజా ప్రభు, యేసు నీవే సదా. ప్రైజ్ ది లార్డ్.